ఇదొక స్పెషల్ వీడియో, నాకు స్పెషల్. ఎందుకంటే ఇదొక కిడ్స్ ఫోటోషూట్ ప్లాన్ చేసాము ఇంట్లోనే. మా పెద్దోడికి ఎప్పటి నుంచో నేను ఒక ఫోటో తీద్దాం అనుకున్నాను. లైక్ వాడు యూకేజీ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళాడు కదా. సో యూకేజీ అయిపోయిన తర్వాత కిండర్ గార్డెన్ గ్రాడ్ అని చెప్పేసి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను. అంటే స్కూల్లో చేశారు, బట్ నాకు అంతగా నచ్చలేదు. కట్టర్ ఏంటో ఇది ఎట్లా ఫిక్స్ చేసేది, ఇంత కాంప్లికేటెడ్ ఉంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దీనికే సగం టైం అయిపోతుంది, ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ కదా. సో మనం ఇంట్లోనే ఒక ఫోటో తీసుకుందాము, వాడికి మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను. సో ఇలా లైట్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను, లైట్ కలర్ది. అండ్ ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో కొంచెం రా క్లిప్పింగ్స్ కూడా పెట్టాము, ఎందుకంటే పిల్లలతో ఫొటోస్ తీయడం అనేది అంత ఈజీ కాదు. ఒక్క ఫోజ్ ఇలా పెట్టరా, ఇలా పెట్టడంటే ఇంకా ఇంతసేపు ఇలా అంటారు, అలా అంటారు. అలాగే మా పెద్దోడికి ఎలాగో అయిపోయింది కదా ఫొటోస్ తీసాక, ఇంకా మా చిన్నోడిని కూడా ఎప్పటి నుంచో వాడికి షెఫ్ డ్రెస్ వేయాలనుకుంటున్నాము. ఆ డ్రెస్ మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోవడం వల్ల వాడికి ఆ షెఫ్ డ్రెస్ అనేది 8 monthsలో వేయాల్సింది, ఇప్పుడు 20 months వచ్చాక వేస్తాను. షెఫ్ చేస్తుందమ్మా, వంట చేస్తున్నావా? అవునా, అమ్మకు వండుతావా, వండి పెడతావా అమ్మకి నాన్నకి? ఎవరెవరు తినచ్చు సార్? ఇంకా రాజా చూపి. సో ఇలా కిచెన్ సెటప్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాక ఫొటోస్ ఇలా వచ్చాయి. మీరు కూడా ఒకసారి చూడండి. ఇలా చిన్న చిన్న మెమరీస్ క్రియేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫొటోస్ ఎలా వచ్చాయో ఏంటో కమెంట్స్లో చెప్పరా. ఇంకా అక్కడ అవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టగానే వాడేమో అవి తీసుకొని మమ్మల్ని కొడుతున్నాడు దాంతో. అది వాడికి ఫన్ లాగా ఉంది. మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్.